కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పరిస్థితులన్నింటినీ కూడా అధ్యయనం చేసి ఒక సమగ్రమైన అధ్యయనం చేసి పారదర్శకత, ప్రజల ఆరోగ్యం, సామాజిక బాధ్యత, నియంత్రణ విధానం ఈ లక్ష్యాల ఆధారంగా ఒక మంచి పాలసీని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో మద్యం సేవించే వాళ్ళకి అతి తక్కువ ధరకి 99 రూపాయలకే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా 99 రూపాయలకే నాణ్యమైన మద్యమే కాకుండా ఇంటర్నేషనల్ బ్రాండ్స్, అంతర్జాతీయ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ప్రజల మద్యం సేవించే వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడం మూలంగా మరి ప్రజలు ఆరోగ్యాలన్నీ కూడా కొంత కుదురుపడి అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏదైతే కూటమి ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని అమల్లోకి తీసుకొచ్చిందో పొరుగు రాష్ట్రాల్లో ఈ మద్యం సేల్స్ కూడా విపరీతంగా పడిపోయినాయి అని చెప్పేసి మనం చేస్తాను. ఈ కొత్త పాలసీ మూలంగా గతంలో ఈ మద్యం సేవించే వాళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాలకి క్యూ కట్టి లేదా ఇతర రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ లాగా ఏదైతే తీసుకొచ్చేవాళ్ళ మద్యం అవన్నీ కూడా ఆగిపోయినాయని చెప్పేసి మనం చేస్తాం. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి క్యూ కట్టాల్సిన పని రాలేదు. బార్డర్స్ జిల్లాలకు వెళ్ళి లేకపోతే దొంగచాటుగా లిక్కర్ని తీసుకొచ్చి ఆ బలహీనతని ఆధారంగా చేసుకుని పోలీసులు వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించే పరిస్థితులు ఇవన్నీ కూడా పోయినాయని చెప్పేసి మనం చేస్తాం.